నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలను గుప్పించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్, మొన్న జరిగినటువంటి టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ తర్వాత కొడాలి నాని గారు తీవ్ర విమర్శలు గుప్పించడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు కంప్లీట్గా ముంచేస్తారు, ఆయనని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చే పరిస్థితి లేదు, అలాగే కాపులను కూడా తొంగలో తొక్కేస్తున్నారు అని విమర్శలు చేశారు. ఏమంటారు ఈ విమర్శలు, ఎలా చూడాలి? దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. ఆయన ఒకసారి చెప్పేటప్పుడు ఆయన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోడు కదా. ఆయన మాటలు ఏంటంటే ఒకరికొకరు పెట్టాలి. అంటే ఇక్కడ వాస్తవంగా సభలో జరిగింది, ప్రేక్షకులు కోరుకున్నది, అభిమానులు కోరుకున్నది, పవర్ షేరింగ్ ఉంటుందేమో, లేకపోతే గౌరవంగా సీట్లు పెరుగుతాయేమో అని చెప్పి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి నా బలం ఇది 24 సీట్లే, 3 ఎంపీలే అన్నారు. సరే, ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఎప్పుడు లేని విధంగా బాగా పరుష పదజాలంతో వెళ్ళాడు. ఎందుకంటే అతన్ని అంతకుముందు వ్యక్తిగత హన్నం అతని మ్యారేజ్ విషయంలో చేశాడు కాబట్టి ఈయన కూడా అంతకు మించి వెళ్ళాడు. ఇక్కడ ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పొత్తు ఆవశ్యకతను ఆయన చెప్పాడు. అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం ఈసారి పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యారు అనే విమర్శ కూడా ఉంది. ఆయన చెప్పిన దాంట్లో, ఆయన నేను మాట్లాడిన దాంట్లో 80 లక్షల మంది కాపులు ఉన్నారు, తొక్కేస్తారు, కాపులు లేరు అని చెప్పి అంటున్నారు. కాపులు ఎప్పుడు లేని విధంగా చైతన్యవంతం గారు. ఆయన తెలియదు ఏంటంటే 80 లక్షలు కాదు, 1,15,00,000 మంది ఉన్నారు. అంటే జనాభాలో 25% ఉన్నారు. ఇప్పటివరకు రాజ్యాధికారం దూరంగా ఉంటున్నారు. 4%, ఆయన అన్నట్టు 3% ఉన్న వాళ్ళే మరి పరిపాలిస్తూ ఉంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 6-7% ఉన్న రెడ్డి సమాజంగా పరిపాలిస్తుంటే వాళ్ళకు కూడా రాజ్యాధికారం కోసం తరతరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపాయన ముఖ్యమంత్రి కావాలనుకోవటము వాళ్ళ కోరిక తప్పలేదు. అది జోయ్ గారు రాసిన లెటర్ రాసినా, ముద్రగడ రాసినా ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నారు అక్కడ. అరే, ఇప్పుడు అద్భుతమైన అవకాశం, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, మీరు గౌరవప్రదంగా సీట్లు తీసుకోండి, సీఎం అవ్వండి కోరిక తప్పితే ఆయన్ని. కాకపోతే ఏంటంటే ఆ పెద్దల్ని ఆయన ఆ సభలో లక్షలాది మందిలో నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి ఆ మాట్లాడటం అనేది నొచ్చుకున్నారు పెద్దలు. అది ఒక కుటుంబ సమస్య కాబట్టి, కుటుంబంలో తన బిడ్డ అన్నాడనే భావనతోనే పవన్ కళ్యాణ్ గారిని జోగయ్య గారు కానీ ఈరోజు స్పందించిన తీరు లెటర్లో కూడా ఏమన్నాడు, సరే నువ్వు ఏమన్నా కానీ మీతోనే ఉంటామనేది అన్నారంటే ఒక కుటుంబంలో ఉన్నాక కుల పెద్దగా వాళ్ళు సలహాలు చెప్తుంటారు, కొడుకుగా ఆయన ఆ సలహాలు పాటించకపోయినా సరిదిద్దుకుంటారు అనే వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఇక నిన్న అన్నారనే ఉద్దేశంతో ఆయన బాధపడి అక్కడితో ఆగల. ఈరోజు ఏంటి వాస్తవం ఏంటి, వాట్ ఈజ్ ఏంటి అనేది ఆయన చెప్పగలిగాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 25% ఉందంటే దాదాపు 1,15,00,000 మంది ఉన్నారు, నిర్ణయాత్మకంగా ఉన్నారు రాష్ట్రంలో. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలవాలన్నా కాపు చేతిలో ఉంది. అట్లా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, రాయలసీమలో బలిజలు, అట్లా విస్తరించి ఉన్న సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ సభలో చెప్పలేదు, సీట్లు తగ్గినాయి, ఆ తగ్గింది కాబట్టి కాపుల మధ్య పెట్టాలి, ఎట్లయినా పవన్కి ఓటు పోకూడదు, అది ముఖ్యంగా టీడీపీకి పోకపోతే ఈ 2 కూటమిలకు విచ్ఛిన్నం అయితే మళ్ళా వైసీపీ అధికారులు రావచ్చు అనేది ఆయన ఆలోచన. అంతే, కాపుల మీద ప్రేమేం కాదు. కొడాలి నానిని ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్, ఆయన నోటికి వచ్చిన అదుపు లేకుండా అనేక మార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎవ్వరూ గుడివాడ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజల కోసం ఎవరు మర్చిపోరు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే కేవలం 21 సీట్లు, ఇంకా తర్వాత కూడా ఇంకో 10 సీట్లు ఇస్తారు. అంటే టోటల్గా ఒక 31 సీట్లు కేటాయించుకునేటప్పుడు 20% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కేవలం 24 సీట్లే కేటాయించడం ఏంటి? కరెక్టే. ఇప్పుడు మీరు ప్రశ్నించే కంటే అక్కడ పెద్దలు జోగయ్య గారు, ముద్రగడ అడిగారంటే ఒక అర్థం ఉంది. దానికి ఆయన సమాధానం ఈరోజు చెప్పైనా రేపు చెప్తాడు, వాళ్ళ కుటుంబ సమస్య. అసలు మీరు ప్రశ్నించేదేంటి? మీకు హక్కు ఎక్కడుంది? మీరు వై నాట్ 175 వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి, అధికారంలో మేమే మళ్ళీ వస్తామన్న విధానంతో వెళ్తున్నప్పుడు మీకెందుకు అంత భయం? ఈ సభ సక్సెస్ కాలేదా? ఈ సభలో పవన్ ఏం మాట్లాడాడు? పవన్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి గ్యాప్ తెద్దామా, లేకపోతే కులాల పెద్దల మధ్య గ్యాప్ చేద్దామా, ఈ సోషల్ మీడియాలో వీళ్ళని పెట్టి జోగయ్య గారిని తిట్టిద్దామా, ముద్రగండ గారిని తిట్టిద్దామా, వీళ్ళ మధ్య ఇచ్చేస్తే ఈ కాపులు దూరం అయిపోతారు. వీళ్ళు మొత్తం దూరం అయిపోతే మళ్ళీ అధికారులు రావచ్చు అనేది ప్లాన్ అనేది స్పష్టంగా వైసీపీ అధికార పార్టీ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే అండి, ఎవరు ఏమైనా కానీ ఇక్కడ ఆయన అన్నట్టుగా 25 స్థానాలు ఇచ్చాడు. వాళ్ళు ఆయన అన్నట్టు 3% అమ్మవారికి 25% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్నమాట వాస్తవమే. అదే సమయంలో బీసీలకి 19 సీట్లు ఇచ్చారు, 52% ఉంటే. కాపులు 25% ఉంటే 10-12 మందే ఇచ్చారు. ఇంకా ఉన్నాయి కదా సీట్లు, రిమైనింగ్ 54 సీట్లు ఇంకా కాపులకి ఇస్తారో
ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఆయన 5 సీట్లు ప్రకటించారు, ఇంకా 19 సీట్లు ప్రకటించాలి. కాబట్టి ఈ పొత్తు అనేది ఇన్విటబుల్ అనేది అక్కడ అంటే ఇంకా అందులో బీజేపీ కూడా ఉంది కదా, తన వాటాకి ఇవ్వాల్సినవి ఉన్నాయి వాటా కదా కూడా ఇంకా. ఇవ్వాలి. 54లో బీజేపీకి 10 ఇవ్వాలా 15 ఇవ్వాలా అడుగుతారు, ఎంపీలు 4-5 అడుగుతారు. కాబట్టి ఈ 3 పార్టీలు వెళ్తాం అనేది అసలు వైసీపీకి ఊహించని పరిణామం. ఈ ఇరు పార్టీలు కలవకూడదనే అనేక రకాల ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి 1000 కోట్లు కమ్ముడు అది ఇది రకరకాలు అంటారు. కానీ అతను ఆ వ్యక్తి కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏదో ఒకటి గ్యాప్ తేవాలనే ప్రయత్నం, ఈ పొత్తు పడవకూడదని ప్రయత్నం. ఈ పొత్తు పొడిచింది, ఒకళ్ళొక జెండాలు ఒకళ్ళు మార్చుకున్నారు, అర్థమైపోయింది ఈ పొత్తుతోనే వెళ్తాం అనేది. అంటే ఇలా 24 సీట్లు కేటాయించడం పైనే జన సైనికులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు అనే ఆయన చేస్తున్నటువంటి విమర్శ వాస్తవం కాదంటారా? కరెక్టే, క్షేత్రస్థాయిలో ఉన్నమాట వాస్తవమే, మీరు చెప్పిన మీకు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ యొక్క విమర్శల్ని ఆ సద్విమర్శగానే తీసుకొని అది ఎక్కడ తప్పు జరిగింది అని ఆ లోపాలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది. అది పెద్దలు చెప్పిన సలహాలు ఈరోజు నేను కాదు అన్నా, నేను అన్నాను కదా ఇందాకే, కుటుంబ పెద్దలుగా వాళ్ళు చెప్తారు. నేను ఈరోజు మీ సలహాలు తీసుకున్నా, రేపటి రోజున ఆయన చెప్పింది కరెక్టే కదని తెలుసుద్ది కాలం. ఈ రోజు కాబట్టి రేపు తెలిసింది. కాబట్టి ఆయన ఏమి దూరం అయిపోలా. నీ అంటే ఉంటాడంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరిక జోయ్ గారని, ముద్రగడ గారని. కాబట్టి ఇక్కడ ఏంది ఎలర్ట్గా ఉండమని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. వైసీపీలోని పోయే వాళ్ళని, వైసీపీ ఎంపీ బాలశౌరి పోయారు, లావు కృష్ణదేవరాయలు పోయారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోయారు, అక్కడ విశాఖ అధ్యక్షుడు పంచకల రమేష్ పోయాడు. వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారో ముందు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొడాలి నాన్నగారికి బాగుంటుందనేది అందరి అభిప్రాయం. అంతే కదండి. తమ కుటుంబంలో సమస్యల్ని ఎందుకు వెళ్ళిపోతున్నారు అధికార పార్టీ నుంచి? వైనాట్ 175 అన్నప్పుడు చివరికి చెల్లెలు షర్మిల గారు ఎందుకు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు? ఇకపోతే సునీత గారు ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? ఈ ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం చెప్పాలో అధికార పార్టీ నుంచి ప్రజలు కోరుకుంటున్నారు అనమాట. దానికోసమని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పైన ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? పాలిటిక్స్ ఎప్పుడు నిరంతరం ఒకే రకంగా ఉండదు. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. పాలిటిక్స్ తెలిసినవాడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడు. కాబట్టి సమకాలీన రాజకీయాల్లో ఎలక్షన్స్ దగ్గర పడినాయి కాబట్టి తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్, పార్లమెంట్తో పాటు అసెంబ్లీ కూడా వస్తున్నాయి. కాబట్టి వాడివేడిగా ఉంది. రోజు ఒకరి మీద ఒకళ్ళు ఎప్పుడు ఈ పార్టీలో ఎవరుంటారు అంటే ఈ విషయంపై కాపు నేతలే స్వయంగా అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి కొడాలి నాని కూడా విమర్శించడం జరిగింది కదా. ఇప్పుడు ఆయన కమ్మ సమాజవర్గం ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు అందా ఇచ్చుకుంటున్నారు. కాపుల మీద ప్రేమతో ఇదే కమ్మ సమాజవర్గం చెందిన కొడాలి నాని సలహాలు, ఉచిత సలహాలు కాపులకి అవసరంలా. ఇక్కడ ముద్రగడ గారు, జోయ గారు పెద్దలు, వాళ్ళు మంచి పరిపాలన దక్షులు, వాళ్ళు చెప్తున్నారు. ఆయన అనుకోకుండా ఆ రోజున సలహాలు తీసుకోలే అని అన్నా కానీ వాళ్ళు స్వీకరించడం కాదు, మావాడే కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా కాపు కులంలో ఒక ఐక్యత అనేది వచ్చింది. ఈ కూటమిది ముందుకు తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజైనా రేపైనా సీఎం అవుతాడు. ఈ పార్టీ ముందుకెళ్తే మరింతగా రాబోయే కాలంలో వెళ్ళొచ్చు అనేది ఆ జాతి ఆలోచనగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ జాతిని ఇప్పుడు అట్టుకుంటే కాపులు తొక్కేస్తారని ఆయన అంటున్నాడు కదా. మరి కాపులకి అసలు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, ఆయన మిమ్మల్ని వేశారు కదా. ఈసారి వేసే పరిస్థితి ఉందా అనేది ఆలోచించుకోవాలా. కాపులకి తరతరాలుగా వాళ్ళ సమస్య రిజర్వేషన్స్. 10% సెంట్రల్ ఇచ్చేదాంట్లో 5% ఇవ్వడానికే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆసక్తి చూపాల. ఇప్పుడు ఆయా పార్టీలు ఏంటంటే మేనిఫెస్టోలో పెడుతున్నారు, కాపులు 20% ఉన్నారు, మీకు రిజర్వేషన్ కావాలని మేనిఫెస్టోలో పెడుతున్నారు. అంటే ఇదే అదనుగా తీసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోని ఎక్కువ కాపు నేతలకి ప్రాధాన్యతని ఇస్తే ఏమవుతుంది? డెఫినెట్గా ఇస్తా ఉన్నాడు, వైపు ఇస్తున్నాడు. ఆయన స్ట్రాటజీగానే వెళ్తున్నాడు. ఉత్తరాంధ్రలో మనం బొత్స ఝాన్సీ గారిని చూసాం, తూర్పు కాపులకు అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే గుంటూరు ఎంపీని చూసాం, కిలార్ రోషి గారిని ఇచ్చాడు. అక్కడ కింద 4 ఎమ్మెల్యేలు కాపులు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ పార్టీలు కూడా చూసుకోవాలి, ఎలర్ట్ కావాలి. అంటే సమకాలీన సోషల్ ఈక్వేషన్స్లో ఎప్పటికప్పుడు ఎవరు ఎలా ఉన్నారనేది పార్టీలు చూసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు రేపు రోజు పరిణామాలు ఆయా సమాజ వర్గాలకి తక్కువ సీట్లు ఇచ్చారనుకో, వాళ్ళు ఒక తక్కువ ఇచ్చారు అనే భావన కలుగుతుంది కదా. కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఇంతకమంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులను దగ్గర తీసుకునే ప్రయత్నం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళు కూడా ఎలక్ట్ అయ్యి వాళ్ళకి ఎవరు సఫిషియెంట్ పర్సన్ అనేది వాళ్ళు ఆలోచించుకునే స్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపు తెలగ బలిజలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.